సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం లక్ష్మీపూర్ గ్రామంలో టీటీడీ ఆగమశాస్త్ర పండితుడు మునిగంటి వంశీ శర్మ ఆధ్వర్యంలో శ్రీకాశీ లింగేశ్వర స్వామి దేవాలయంలో నూతన ఆలయ ప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా గోపూజ, దేవత విగ్రహాలతో యాగశాల ప్రదేశం, యంత్ర ప్రతిష్ఠ ధ్వజస్తంభ స్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కవ్వం పల్లి, మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యే రసమై, ఎంపీపీ జెడ్పీటీసీ ఫాక్స్ చైర్మన్ శరత్ రావు, జెడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, లక్ష్మీపూర్ ఎంపీటీసీ ముక్కిస పద్మ, పాకాల మహిపాల్ రెడ్డి, తిరుపతి రెడ్డి గ్రామ ప్రజలు పాల్గొన్నారు. భారతదేశంలో ఉండబడేటువంటి ఆవుకే మూపురం ఉంటుందండి. వేరే ప్రపంచ దేశాల్లో ఏ ఆవు ఆ పుణ్య ఫలితాలందరికీ కూడా కడగాలని నిర్వహించడం జరిగిందట. తర్వాత సాయంకాలం మీరు ఉదయాన్నే एवं पीठार्चनं कृत्वा नवधारण्य कृत्या नवरत्नानि कृत्या ओम बहिरत्नानि ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम देनादारनाथं देवोपहस्त्रं ఓం నమః శివాయ ఓ స్వామి జరగలే. ఇంకా ఈశ్వర స్వరూపం ఒక లింగము ఒక రూపం కాకుండా 108 లింగాలు చెక్కించడం జరిగింది. మన ప్రాంతంలో ఎక్కడా లేదు. పాత ఉమ్మడి కరీంనగర్ జిల్లా కానీ ఉమ్మడి సిద్దిపేట జిల్లా కానీ ఎక్కడ భారీ విగ్రహం ఎక్కడా లేదు. ఇవన్నీ తమిళనాడు రాష్ట్రంలో మహాబలిపురం అనేటువంటిది వరల్డ్ వైడ్ ఐకాన్ అండి. మహాబలిపురం అక్కడే నందీశ్వరుడు. కొంచెం సైడ్ ఉండండి స్వామి. నేను వచ్చింది ఏదో నాకు ఇద్దరు నా బ్రతుకు తెరువుకు నేను వచ్చాను మీకు చెప్తున్నాను. కానీ మీ గురించి మీరేం చేస్తారా స్వామికి ఆలోచన? మీ మనసు పైన సరే నువ్వు మాత్రం 3 గంటలు మాత్రం కూర్చొని చెప్పండి. అది ఏం బతికేద్దాం అని అడిగితే వాక్ బతి